కథ చూద్దాం దావా మంచిగా ఉన్నది. చనిపోయిన కానిస్టేబుల్ల పేరుతో జీతాలు. చనిపోయిన ముగ్గురు కానిస్టేబుల్ ఐడి నెంబర్లతో ఉద్యోగి అక్రమంగా జీతాలు డ్రా చేసుకున్న ఘటన కరీంనగర్లో వెలుగు చూసింది. 2022 నుంచి ఇప్పటి వరకు మొత్తం 1,40,00,000 దాకా మళ్ళినట్లు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ల విచారణలో తేలింది. పోలీసుడే దొంగ అయ్యాడు. రక్షించాల్సినోడే భక్షక బడులైనాడు. చనిపోయిన కానిస్టేబుల్ పేరుతో జీతాలు 1.40 కోట్లు స్వాహా చేసిన పే సెక్షన్ ఉద్యోగి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి. విచారణకు ఆదేశించిన సిపి గౌస్ ఆలం. ఏం జరిగిందో పూర్తి స్థాయిలో చూద్దాం. చనిపోయిన ముగ్గురు కానిస్టేబుల్ ఐడి నెంబర్లను ఉపయోగించి ఉద్యోగి అక్రమంగా జీతాలు డ్రా చేసుకున్న ఘటన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. ఇలా ఇప్పటి వరకు మొత్తం 1,40,18,308 రూపాయలు దారి మళ్లినట్లు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ల విచారణలో తేలింది. వివరాలకు వెళ్తే కమిషనరేట్ పరిధిలో పే సెక్షన్లో పనిచేసే ఉద్యోగి గతంలో చనిపోయిన ముగ్గురు కానిస్టేబుల్ ఎంప్లాయీస్ ఐడీలను ఉపయోగించి IFMS పోర్టల్లో ఇతర వ్యక్తుల పేర్లను చేర్చారు. ఆ తర్వాత వారి పేరుతో ప్రైవేట్ బ్యాంకులో అకౌంట్లు తెరిచి వాటికి తన మొబైల్ నెంబర్ను లింక్ చేశాడు. ఇలా ముగ్గురి పేరిట 2022 నుంచి ఇప్పటి వరకు జీతాలు డ్రా చేశారు. ఈ విషయం బయటకు తెలియడంతో స్పందించిన సిపి గౌస్ ఆలం విచారణకు ఆదేశించారు. సిపి ఆదేశాలతో పే సెక్షన్ ఉద్యోగిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ 1 టౌన్ సిఐ రామ్ చందర్రావు తెలిపారు. ఈ అక్రమంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. పూర్తి విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి వెల్లడించారు. ఎందుకంటే పోలీసులకు సంబంధించింది కాబట్టి వీళ్ళు కూడా తుమ్మకాయ మంత్రం లాగానే ఉంటుంది వీళ్ళది. వీళ్ళు కూడా బయటికి రానియరు పెద్దగా. మళ్ళీ వాడిపైన ఏ క్రిమినల్ కేసులు పెట్టిండ్రు, వాడిని ఎన్ని రోజులు జైల్లో పెడుతున్నారు అని కూడా బయటికి రానియరు. ఇప్పుడు ఒక్క చిన్న ఉద్యోగం చేయడం ద్వారా పోలీస్ శాఖకే మచ్చొస్తాయి. ఏం లాభం రాని ద్వారా 1,40,00,000 కొట్టేసిండాడు. ముగ్గురు చనిపోయిన ఉద్యోగుల ఐడి నెంబర్లు తీసుకొని వాని దగ్గర సిస్టమ్ ఉంది అని చెప్పి వాడు పనిచేసే విధానంలో కంట్రీ పనులు చేసుకుంటూ పోలీసు వాళ్ళకే డంచి కొట్టించిండు. కుటుంబాలు ఆగమైనాయి. మరి వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చినాయా రాలేదో తెలియదు. చనిపోయిన కానిస్టేబుల్లకు కనీసం బెనిఫిట్స్ అన్నా ఇస్తున్నారా అంటే అది లేదు. వాళ్ళు ఇక నోరుండి అడగలేని మూగజీవాలు పోలీసు వాళ్ళు. కొంచెం ఇట్లా వచ్చి ఏమని అడిగితే కథం వాడిపైన చర్యలు తీసుకోవడమే. సింపుల్గా లెటర్ రిలీజ్ చేస్తారు, అది అటు ఇది కథం ఎక్కడికక్కడ. ఇంత మహాకంత్రిగాడు ఈడైతే.